జై బాబా అండి. సో ఇవాళ కొన్ని ప్రశ్నలు మీరు జనరల్గా చూడని కొన్ని ప్రశ్నలు బాబా అంటే కొంతమంది వినుంటారు. అయితే బాబా ఏ ప్రశ్నలైతే ఈ ప్రశ్నల్ని ఫారెన్లో అంటే పాశ్చాత్య దేశాల్లో ఆ తర్వాత మన నౌషేర్వాన్ అన్జర్ గారికి బాబా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరిగింది. సో ఈ ప్రశ్నలు ఏంటంటే ఫస్ట్ ప్రశ్న, నేను ఏ విధంగా పనిచేస్తాను, హౌ ఐ వర్క్ అని బాబా సమాధానం అనమాట దానికి. బాబా ఆయన ప్రశ్నించే ఒకతను ఉన్నారు, ఒక ఫారెన్ ఆయన ఉన్నాడు. ఆయన బాబాని ఈ విధంగా ప్రశ్నించారు. ఏంటనంటే, బాబా నేను మీరు పనిచేసే విధానానికి ముగ్ధుండైపోయాను. మీరు ఏ విధంగా పనిచేస్తాను, నేను అప్పుడో మీరు ఏ విధంగా పనిచేస్తారా అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. కానీ మీరు పనిచేస్తున్న విధానం నేను ముగ్ధుండైపోయాను. కానీ మీరు పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది నాకు ఒకసారి వివరించగలరా అని చెప్పేసి ఆయన అడిగారు. ఆయన బాబా ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు. There are three principal ways in which I work. అంటే నేను ప్రధానంగా మూడు విధాలుగా నేను పనిచేస్తాను. ఒకటి ఇండివిజువలీ అంటే ప్రత్యేకంగా, అంటే వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉంటాను. కలెక్టివ్లీ అంటే సామూహికంగా పనిచేస్తాను. నెక్స్ట్ యూనివర్సలీ అంటే విశ్వాత్మకంగా పనిచేస్తాను. మూడు విధాలుగా బాబా పనిచేస్తారట. ఒకటి ప్రత్యేకించి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉంటారు, ఒకటేమో సామూహికంగా పనిచేస్తారు, ఒకటేమో విశ్వాత్మకంగా పనిచేస్తూ ఉంటారు. బాబా ఇది బాబా చెప్పిన సమాధానమే. సో అందుకనే ప్రతి ఒక్కటి కూడా మనం మిస్ కాకూడదని దాన్ని చదివి మరీ చెప్పడం జరుగుతున్నది. వెన్ ఐ వర్క్ ఇండివిజువలీ, ఇట్ ఈస్ విత్ a person who are with me or we who are away from me and who are connected with me. అంటే నేను ప్రత్యేకంగా పనిచేస్తున్నప్పుడు నేను ఎవరైనా వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులతో కానీ, లేకపోతే నా నుంచి దూరంగా ఉన్న వ్యక్తులకు కానీ, అంటే వాళ్ళతో కానీ, లేకపోతే ఎవరైనా నాతో సంబంధం ఉన్న వ్యక్తులతో కానీ నేను ప్రత్యేకించి పనిచేస్తూ ఉంటాను. అంటే వాళ్ళతో ఏ విధంగా పనిచేస్తూ ఉంటారట బాబా అంటే ఆయన దూరంగా, అంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళతో కానీ, లేకపోతే ఆయన నుంచి దూరంగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ, ఈ విధంగా ఈ ముగ్గురుతో బాబా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉంటారు. ఇన్ సమ్ కేసెస్ ఐ వర్క్ త్రూ దేర్ మెటీరియల్ డౌన్ఫాల్. దాంట్లో కొంతమందికి నేను ఏం చేస్తాను, మెటీరియల్ డౌన్ఫాల్ అంటే వాళ్ళకి భౌతికంగా వాళ్ళకి పూర్తిగా మొత్తం కింద పడేటట్టు చేస్తాను. అంటే ఆర్థికంగా ఎలా ఉంటుంది డౌన్ఫాల్ అంటే ఏంటి? డౌన్ఫాల్ అంటే పూర్తిగా చేటు అనమాట. ఆర్థికపరమైన, భౌతికపరమైన చేటు కలుగుతుంది వాళ్ళకి. అంటే ఆర్థికంగా కొంతమందికి ఏం చేస్తారు బాబా, ఆర్థికంగా వాళ్ళందరినీ మొత్తం కింద పడేస్తారు. మొత్తం వాడెంతో గొప్పవాడై ఉండొచ్చు, వాడికి ఆధ్యాత్మికంగా ప్రయోజనం కలిగించడానికి వాడికి భౌతికంగా ముందు ఆర్థిక పరంగా లేకపోతే భౌతిక పరంగా వాడిని మొత్తం కిందకి లాగేస్తారన్నమాట. అంటే వాడికి ఉన్న సర్వస్వాన్ని కోల్పోతాడు, భౌతిక విషయాలన్నిటినీ కోల్పోతాడు. అంటే త్రూ దేర్ మెటీరియల్ వెల్ఫేర్. కొంతమందికి నేను ఏం చేస్తాను, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని లేకపోతే వాళ్ళ యొక్క భౌతిక పరిస్థితిని ఉద్ధరిస్తాను వాళ్ళని. అంటే కొంతమందిని పూర్తిగా నాశనం చేసేస్తాను ఆర్థికంగా, శారీరకంగా వాళ్ళకి అనేక రకాలైన జబ్బులు ఇస్తాను, ఆర్థికంగా కిందకు పడేస్తాను, ఈ విధంగా చేస్తూ ఉంటాను. కొంతమందికి ఏం చేస్తాను, వాళ్ళకి శారీరకంగా బాగోలేని వాళ్ళకి, కొంతమందికి వాళ్ళకి నేనేం చేస్తానంటే వాళ్ళకి శారీరకమైన ఆరోగ్యం ఇస్తాను. కొంతమందికి పూర్తిగా వాళ్ళకి సిరి సంపదలు ఇస్తూ ఉంటారు. అంటే భౌతిక ఉన్నతి కలిగిస్తూ ఉంటారు, కొంతమందికి భౌతిక చేటు కలిగిస్తూ ఉంటారు బాబా అన్నమాట. అంటే భౌతికంగా వాళ్ళని వాళ్ళని పతనం చేసేస్తారన్నమాట ఆయన. భౌతికంగా వాళ్ళని పూర్తిగా పైనకి వాళ్ళకి ఒక్క నిమిషం అండి, జస్ట్ భౌతికంగా వాళ్ళని కింద పడేస్తారు, లేకపోతే భౌతికంగా వాళ్ళని
ఉన్నతి వైపు నడిపిస్తారన్నమాట. ఇన్ సమ్ కేసెస్ I deliberately bring about material downfall, but always have in the background their spiritual upliftment at heart. ఇంకొద్ది మందికి ఏం చేస్తానంటే కావాలని ఏం చేస్తారు అంటే ఇది ఫస్ట్ 2 వాళ్ళ సంస్కారములకు అనుగుణంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వాళ్ళకు ఉన్నతి కలిగించాలి. ఇప్పుడు ఆయనకు ఉన్నతి కలిగించాలి. అటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే వాడి దగ్గర బాగా సంపద ఉన్నది, అటువంటి సంపద లాగేస్తారు. లేకపోతే వాడికి బాగా చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఆ కీర్తి ప్రతిష్టల్ని లాగేస్తారన్నమాట. అంటే భౌతికపరమైన పతనాన్ని ఆయన చేసేటట్టు చేస్తారు ఆయన. ఎందుకని? వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం భౌతికంగా వాళ్ళకి పతనం కలగజేస్తారు. సో ఆ తర్వాత చెప్తున్నారు, ఇన్ సమ్ కేసెస్ I use them as mediums to efface their own Mayavic qualities for their own salvation, and that's where I am misunderstood. వాళ్ళనే ఒక మాధ్యమంగా చేసుకుంటాను నేను. వాళ్ళనే మాధ్యమంగా చేసుకుని వాళ్ళల్లో ఉన్న మాయావి ఆ మాయ గుణములన్నిటినీను వాళ్ళని నేను తీసివేస్తూ ఉంటాను, వాళ్ళనే మాధ్యమంగా చేసుకుని. ఆ మాధ్యమంగా చేసుకున్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తమ పతనాన్ని తామే తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడు భగవంతుడిని నాకు ఈ దురదృష్టం ఏంటి, నేనేమిటి భగవంతుడి దగ్గర, భగవంతుడు నేను ఇంత మంచిగా ఉంటున్నా, భగవంతుడు నాకు చెడు చేయడం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కడు కూడా దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాడు. కారణం ఏంటి? ఆయన చేసే విషయం ఏంటంటే అక్కడ వాళ్ళనే మాధ్యమంగా చేసుకుని వాళ్ళల్లో ఉన్న మాయావి గుణములనన్నిటినీ వాళ్ళని తీసివేసి వాళ్ళని ముక్తి ప్రసాదిస్తాను. అక్కడ ఏమవుతున్నదంటే ఇలా ప్రసాదించేటప్పుడు అందరి చేత నేను మిస్అండర్స్టూడ్ అంటే తప్పుడు అవగాహన, అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు, అది నేను వాళ్ళకి కష్టాలు కలిగిస్తున్నానని, అదనమాట. బట్ ఐ డోంట్ మైండ్, కానీ నాకేం ఇబ్బంది లేదు. ఐ నో వై ఐ డూ ఇట్. ఎందుకు ఆ కష్టాలు వాళ్ళకి, ఎందుకు ఆ విధమైన వేదన కలిగిందో నాకు తెలుసు. కాబట్టి నాకు తెలుసు అది. దట్ ఈస్ సఫిషియంట్ బికాస్ వెన్ టు ద ఎక్స్ట్రీమ్ లవ్ అండ్ హేట్రెడ్ బోత్ హ్యావ్ ద సేమ్ రిజల్ట్స్. నేను ఎవరి మీద అంటే వాళ్ళు నా మీద ప్రేమ చూపించినా, వాళ్ళు నా మీద ద్వేషం చూపించినా వాళ్ళకు వచ్చేవి సేమ్ అవే ఫలితాలు వస్తాయి. ఇద్దరికి కూడా అవే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రేమ ఎక్కువైపోయినా, ద్వేషం ఎక్కువైపోయినా వాళ్ళు నా మీద నన్ను అంటిపెట్టుకునే ఉంటారు. సో కాబట్టి వాళ్ళకిద్దరికీ వచ్చే ఫలితాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. కానీ ఏదో ద్వేషంలో ఒక 5 నిమిషాలు తిట్టి 10 నిమిషాలు దండం పెట్టడం కాదు. తిట్టడం అంటే ఎలా తిట్టాలంటే మెహర్ బాబాని ఏ విధంగా మనం ఇచ్చేయాలంటే, ద్వేషించాలి అంటే పొద్దున్నుంచి రాత్రి దాకా 24 గంటల్లో ఆ 24 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయో, ఎన్ని సెకండ్లు ఉన్నాయో, నిద్రలో కూడా నీకు తెలియకుండానే నువ్వు అతనితో శత్రుత్వంతో కానీ నువ్వు గడిపినట్టయితే నువ్వు నిజంగా నీకు ముక్తి లభిస్తుందన్నమాట. అది స్వయంగా బాబా అన్నమాట. ఇది బాబా అన్నమాట. ఇది అంటే నిద్రలో ఆయన మీద మనకు ద్వేషం, మనం ఈ భక్తిని ఏ విధంగా కొలుస్తాము? విరోధ భక్తి. మనం అంటూ ఉంటాం కదా, భాగవతంలో చెప్తాం, విరోధ భక్తి అన్నమాట. అంటే ఆ భగవంతుడికి విరోధంగా ఉండి మనం భక్తి చూపించడం ఆ భగవంతుడి ఎడల. సో ఈ విరోధ భక్తి, నువ్వు ఈ విధమైన నా మీద ఎనిమిటీ, హెట్రెడ్ అంటే ద్వేషం. ఆ ద్వేష భావం ఎలా ఉండాలంటే నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా నా మీద ద్వేషంగా ఉండాలి. అది ఎవరికి ఉంది? మన మెహరా వాళ్ళ మేనమామ గారికి ఉంది. అందుకని ఆయన పేరు మొట్టమొదట రాశారు మనకి అక్కడ దాంట్లో ఏది మెమోరియల్ టవర్ మీద మెహరా వాళ్ళ మామగారి పేరు, మేనమామ పేరు రాశారు. సో ఈ విరోధ భక్తిని గురించి అంటే మనకు ఆ భగవంతుడి ఎడల ఏదైతే భక్తి ఉందో ఆ విధంగా ఉండాలి. అంటే అదైతే ప్రేమ ఏ విధంగా ఉండాలంటే ఇంకా రాధ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. ప్రేమ అయితే ఆ విధంగా ఉండాలి.
విరోధం అయితే ఈ విధంగా ఉండాలి, రావణాసురుడు ఆ వీళ్ళలా ఉండాలన్నమాట విరోధం. అంటే ప్రతి క్షణం నిద్రలో కూడా లేచి ఆ భగవంతుణ్ణి స్మరించగలిగే విరోధం మనకు ఉండాలి. మనం సర్వసాధారణంగా ఇప్పుడు మనం బాబాని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనకి బాబాని ఏంటంటే మనకు మంచి జరగకపోతే బాబాని తిట్టేసి, మనం మంచి జరిగితే బాబాని పొగడ్డం ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అది తప్పది. అయితే ఎలా ఉండాలంటే పరిపూర్ణమైన హృదయం అంతా ఆయన నింపేసుకొని ఉండాలి. ఏ విధంగా? ప్రేమతో. లేకపోతే హృదయం అంతా ఆయన మీద ద్వేషం నింపుకొని ఉండాలి. ఆ విధంగా ఉండాలన్నమాట. అది బాబా చెప్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళనే మాధ్యమంగా చేసుకొని వాళ్ళలో ఉన్న మాయావి గుణములనన్నిటినీ నేను తీసివేస్తాను వాళ్ళ యొక్క ముక్తి కొరకే. కానీ ఇక్కడ నేను అందరి చేత తప్పుగా అర్థం చేసుకోబడతాను. కానీ నాకు అది పర్వాలేదు. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానో అది నాకు బాగా తెలుసు, అది చాలు నాకు. కానీ నేను ఎందుకంటే ఇది మీకు అత్యంత ప్రేమ ఉన్నా అత్యంత ద్వేషం ఉన్నా మీకు కలిగేది అదే, ఈ సేమ్ ఫలితం, ఒకే ఫలితం కలుగుతుంది, సేమ్ రిజల్ట్స్ కలుగుతాయి అని చెప్పి బాబా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. Allow me extremely means he thinks of nothing but me all the while and is lost in me. So also B is extremely against me, that is he hates me but always thinks of me and is lost in me, though with antagonistic feelings. I always use the medium of thought. It depends upon the qualities that readily respond to push. ఏ అనే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాం, ఇది బాబాయే చెప్తున్నారు, ప్రేమిస్తున్నాడు అనుకున్నాం. ఆయన ప్రేమిస్తూ ఉంటే నన్ను మాత్రమే స్మరిస్తూ నాలో అతను తనని తాను కోల్పోతాడు. ఇక్కడ చూడండి, నన్ను మాత్రమే స్మరిస్తూ నాలో తనని తాను కోల్పోతాడు. అదేవిధంగా బి అనే వ్యక్తి నన్ను స్మరిస్తున్నాడు. అతను నన్ను కూడా ఎంతగా స్మరిస్తున్నాడంటే అతను నా మీద ద్వేషంతో నన్ను స్మరిస్తూ ఉన్నాడు, నా మీద ద్వేషంతో నాలో తనని తాను కోల్పోతాడు ఆయన. అంటే ఆయన ఒకవైపు ఏమో ప్రేమపూర్వకమైన అనుభూతులు ఒక ఆయనవి, ఏ అనే అతనివి, బి అనే అతనికి ద్వేషపూరితమైన అనుభూతులు. నేను ఈ యొక్క వాళ్ళ యొక్క మనసులో ఏ విధమైన ద్వేషమా ప్రేమ అనే దానిని నేను ఒక మాధ్యమంగా వాడుకుంటాను. వాళ్ళకి ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీస్ దట్ రెడీలీ రెస్పాండ్ టు ద పుష్. నేను వాళ్ళకి ఏదైతే త్రోపునిస్తున్నానో ఆ త్రోపుని ఈ రెండు గుణముల్లో ప్రేమ కానీ ద్వేషం కానీ గ్రహిస్తాయట ఆయన త్రోపుని. ఆ గ్రహించినప్పుడు ప్రేమైనా పెరుగుతుంది, మనలో ద్వేషమైనా పెరుగుతుంది. చూడండి, ఇది బాబా స్వయంగా అన్నమాట. ఈ మాట అంటే ఆయన మన మీద కరుణించిన నాడు మనలో ప్రేమైనా ఉత్పన్నమవుతుంది, ద్వేషమైనా ఉత్పన్నమవుతుంది. సో ప్రేమించే వాళ్ళందరూ బాబా భక్తులు కాదు, బాబాని ద్వేషించే వాళ్ళందరూ కూడా బాబా విరోధులు కాదు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రేమించే వాళ్ళందరూ కూడా బాబా భక్తులు కాదు, ద్వేషించే వాళ్ళందరూ కూడా బాబా విరోధులు కాదు. మనకి ఎవరైతే బాబాని హృదయములో నింపుకొని ఉన్నారో, హృదయంలో ఏ విధంగా నింపుకొని ఉండాలి, అటు ప్రేమ కానీ ఇటు ద్వేషం కానీ దేన్నైనా నింపుకొని ఉన్నారో వాళ్ళు హృదయపూర్వకంగా నింపుకొని ఉండాలన్నమాట. అది బాబా చెప్తున్నారు. అంటూ వెన్ ఐ వర్క్ కలెక్టివ్లీ, ఇప్పుడు బాబా ఏమంటున్నారు, ఇందాకలు ఏం చేశారు, ప్రేమపూర్వకంగా ఆయన అంటే వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు సామూహికంగా పనిచేస్తున్నాను, నేను ఏ విధంగా పనిచేస్తాను. వెన్ ఐ వర్క్ కలెక్టివ్లీ which is generally in theaters, picture houses, sporting grounds and in games etc., where people collect and concentrate on a particular object, it is easy for me to have my spiritual effects on their minds collectively. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, మనందరం కలిసి నేను ఇవాళ ఒక చిన్న పోస్ట్ పెట్టాను, జై మేర్ బాబాలో చాలా మంది చూసుంటారు. శంభాలా అనే ప్రాంతం ఉందా లేదా అని బాబాని అడిగారు. ఈ శంభాలా ఎందుకు, ఇదేంటి వీడు ఇలా పెట్టారు, సుబ్రహ్మణ్యం ఇలా పెట్టాడు అని చెప్పేసి చాలా మంది కూడా క్వశ్చన్ మార్కులు కూడా పెట్టారు. బాహుబలి రీసెంట్ గా వచ్చిన కల్కి అనే సినిమాలో, కల్కిలో ఈ శంభాలా అనే ప్రాంతం ఉందన్నమాట. ఆ శంభాలా అనే ప్రాంతం నిజంగా ఉందా అని అంటే ఎస్ బాబా ఉందన్నారు.
కానీ అదొక ప్రాంతం కాదు, అదొక భూమిక. భూమిక అంటే ఒక ప్రదేశం కాదు, అదొక భూమిక అని అన్నారనమాట. అంటే అక్కడ విజ్ఞాని భూమిక అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. అయితే బాబా ఈ యొక్క ఈయన ఏం చేస్తారంటే తన కార్యక్రమం చేయడానికి చాలా మందితో మనం చూసాం. స్త్రీ మండలి వారితో, పురుష మండలి వారితో బాబా సినిమాకి వెళ్తూ ఉండేవారు. సడన్ గా సినిమా మధ్యలోంచి లేచి పదండి పదండి అయిపోయింది అని చెప్తూ ఉండేవారు బాబా. చెప్పేసరికి అందరూ కలిసి మళ్ళీ గబగబా వెనక్కి వచ్చేసేవారు వాళ్ళందరూ కలిసి. బాబా మంచి సినిమా బాబా, మణి మెహ్రా ఎన్నిసార్లు బాబా అని అన్నారు, బాబా మంచి సినిమా బాబా చూడని బాబా అన్నట్ట. అంటే ఆ మెహ్రా ఎప్పుడు విసుక్కోలేదు, బాబా ఏం చెప్తే అదే చేసేది. కానీ మణి మాత్రం చాలా సార్లు, మణి ఆ తర్వాత గోహర్ వీళ్ళందరూ కూడా, ఇంకెవరు మన షిరీన్ గారు కూడా, షిరీన్ మాయి కూడా, ఆవిడ కూడా అన్నారట ఏమనంటే, బాబా నువ్వు మమ్మల్ని సినిమాకి తీసుకెళ్తావు, ఆ సినిమాని పూర్తిగా చూడనివ్వవు, దాన్ని ఎంజాయ్ చేయనివ్వవు, ఇంకెందుకు బాబా సినిమాకి వెళ్ళడం నీతో పాటు అని చెప్పేసి బాబాని ఈ విధంగా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే బాబా ఏమన్నారంటే, నేను ఈ విధంగా సినిమా థియేటర్లకు కానీ, లేకపోతే ఒక క్రీడా స్థలం, ఒక స్టేడియంలకు కానీ, ఆటలు జరుగుతున్న ప్రాంతానికి కానీ, లేకపోతే ఒక మార్కెట్ ప్లేస్కి కానీ, ఎక్కడైతే ఈ యొక్క ప్రజలందరూ కూడా సామూహికంగా ఉంటారో వాళ్ళు ఒక విషయం మీద తమ మనస్సుని దృష్టి కేంద్రీకరిస్తారట వాళ్ళందరూ కూడా. ఆ మనస్సుని అంటే ఇప్పుడు చూడండి, క్రికెట్ స్టేడియంకి వెళ్ళారు బాబా. ఆ క్రికెట్ స్టేడియంలో వాళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారు, బాబా తన పని చేసుకుని నా పని అయిపోయింది పదండి అన్నారు పునాలో. సో అంటే వాళ్ళ మనసంతా క్రికెట్ మీద ఉంటుంది. ఆ యొక్క మాధ్యమం, ఆ క్రికెట్ ఆటను మాధ్యమంగా బాబా ఆయన విశ్వ కార్యక్రమం చేసుకున్నారు. అదే విధంగా ఒక సినిమా ఉంది, సినిమాలో అందరూ తెర మీద జరుగుతున్న హీరో మీద తమ మనస్సు పెడతారు. ఆ హీరో మీద, ఆ మాయాన్వితమైన ఆ హీరో మీద మనస్సు అందరూ పెట్టడం, ఆ సమయంలో అందరూ ఒకటే చోట, వాళ్ళ మనస్సు ఒకటే చోట కేంద్రీకరించి ఉండడం మూలాన ఆయనకి తన కార్యక్రమం, తన ఏదైతే ఆధ్యాత్మికమైన త్రూపునివ్వాలనుకున్నారో ఆయన త్రూపు ఏదైతే ఉందో, ఆయనకి చాలా స్పిరిచువల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చాలా తొందరగా జయబాబా సుబ్రహ్మణ్యం గారు వినబడట్లే. వాయిస్ వినిపించడం లేదండి. విశ్వాత్మకంగా అన్నమాట. విశ్వాత్మకంగా ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి బాబా అంటారు. విశ్వాత్మకంగా ఏ విధంగా ఉంటుందో బాబా చెప్తారంటే యూనివర్సల్ గా ఏ విధంగా విశ్వాత్మకంగా పనిచేస్తారు, ఆయన యొక్క ఏజెంట్స్ ద్వారా పనిచేస్తారు. అంటే ఆయన ఎవరైతే ఆయన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు బాబా మస్తుల్ కార్యక్రమం, ఇప్పుడు ఒక జీవన్ముక్తుల్ని కలిశారు. ఎక్కడ మనకి ఆయన మనకి మస్తుల్లో ఒక ఆయన తిలుగూరు స్వామి అని ఆయనను కలిశారు. ఆయన ప్రతినిధులు అన్నమాట, వీళ్ళు ఆధ్యాత్మిక ప్రతినిధులు అంటారు వీళ్ళని. ఈ ఆధ్యాత్మిక ప్రతినిధుల ద్వారా బాబా ఏం చేస్తారంటే, తాను వాళ్ళకి ఏదైతే ఆ సహాయం చేయాలనుకుంటున్నారో ఆ మనస్సు విశ్వాత్మకమైనదిట. ఎవరిది? అవతారుడి యొక్క మనస్సు విశ్వాత్మకమైనది. మైండ్ బీయింగ్ యూనివర్సల్, ఇట్ ఈస్ బీయింగ్ లింక్డ్ అప్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ మైండ్. ఈ విశ్వాత్మకమైన మనస్సు ప్రతి ఒక్క మనస్సుతో, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మనస్సుతో అది సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయనది విశ్వాత్మకమైన మనస్సు. ఆ మనస్సు ప్రతి ఒక్క వ్యక్తిగతమైన మనస్సుతో అది సంబంధం కలిగి ఉంటుంది. ఈవెన్ విత్ ద అడ్వాన్స్డ్ మైండ్స్ హు ఆర్ మై ఏజెంట్స్ అండ్ సో ఈస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఐఎమ్ ప్రెసెంట్ అండ్ వర్కింగ్ త్రూ ద ఏజెంట్స్. అంటే ఈ పురోగమించిన ఆత్మలు కూడా, ప్రతినిధులు కూడా, అంటే ఈ మస్తుల్లో పురోగమించిన ఈ మస్తులు, ఈ దేవదూతలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మనస్సు చాలా పురోగమించిందనమాట. చాలా 6వ భూమికలోనో 5వ భూమికలో ఉన్న మనస్సులు అవన్నీను. అటువంటి మనస్సులని కూడా, అటువంటి మనస్సులతో అటువంటి మనస్సులతో వాళ్ళని ప్రతినిధులుగా ఎంచుకుని
ఈ మిగతా ఉన్న ఈ సాధారణమైన మనస్సులన్నిటికీ ఆయన మంచి చేకూరుస్తారు, విశ్వాత్మకంగా మంచిని చేకూరుస్తారు. సో ఎందుకు? ఆయన విశ్వాత్మకమైన మనస్సు ఉంది కాబట్టి, ఆ విశ్వాత్మకమైన మనస్సు విశ్వంలో ఉన్న ప్రతి మనస్సుతో సంబంధం ఉంది కాబట్టి, ఈ ప్రతినిధుల ద్వారా ఆయన ఏం చేస్తారంటే వారితో ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ వాళ్ళకి ఆధ్యాత్మిక ఉత్తేజితం కలగజేస్తారు. సో ఇది ఈ విధంగా నేను పని చేస్తాను. దట్ ఈస్ వై అట్ టైమ్స్ వైల్ స్పీకింగ్ టు వన్ పర్సన్ మై మైండ్ ఈజ్ వర్కింగ్ ఎల్స్వేర్. అదే విధంగా అంటే నేను వ్యక్తిగతంగా పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉంటాను, కానీ నా మనసు ఇంకో చోట పనిచేస్తూ ఉంటుంది. పీపుల్ హ్యావ్ సీన్ మీ స్టాపింగ్ సడన్లీ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఎ కాన్వర్సేషన్ యాజ్ ఇఫ్ absent అండ్ అవే ఫ్రమ్ ద స్పాట్ అండ్ ఎంగ్రాస్డ్ ఇన్ సంథింగ్ ఎల్స్. అందరూ ఏమనుకుంటారు, నేను విశ్వాత్మకమైన మనస్సు ఉన్నాను కాబట్టి, నాకు ఉంది కాబట్టి నేను ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతో, సడన్ గా మాటల మధ్యలో మాటలు ఆపేస్తాను, నేను ఏదో దేంట్లోనూ మునిగిపోయినట్టు వాళ్ళందరికీ కనిపిస్తాను. కానీ నిజానికి ఏంటంటే అది నేను ఇంకొక చోట నేను నా విశ్వ కార్యక్రమం చేస్తూ ఉన్నాను అని చెప్తూ, అట్ నైట్స్ ఆన్ మెనీ అకేషన్స్ I make some of my devotees sit beside me and press the soles of my feet, that is to have a physical touch. Sometimes my personal attendant abruptly sits up in his bed at night, noticing some signs of flash or light which makes him nervous. At such times there is a special working which pertain to bodiless spirits only who are entering the path of involution. ఒక్కొక్కసారి రాత్రులు నేను ఏం చేస్తానంటే, నేను నా యొక్క భక్తులను నా పక్కన కూర్చోబెట్టుకుని నా మడమలు ఏవైతే నా కాలి మడమలను నొక్కించుకుంటూ ఉంటాను, వాటికి భౌతికంగా నొక్కించుకుంటూ ఉంటాను. కారణం ఎందుకంటే వాళ్ళు నొక్కుతున్నప్పుడు ఎవరైతే వ్యక్తిగతంగా నా పక్కన ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు లేచిపోతూ ఉంటారట, నిద్రలోంచి బయటికి లేచిపోతూ ఉంటారట. కారణం ఏంటి? అక్కడ తెల్లని మెరుపు కనిపిస్తూ ఉంటుందట, బాబా దగ్గర ఒక మెరుపు కనిపిస్తూ ఉంటుందట. ఆ మెరుపు కనిపించగానే వాళ్ళందరూ భయపడిపోతారట, వాళ్ళందరూ కూడా భయపడిపోతారనమాట. వాళ్ళందరూ కూడా ఆ సమయాల్లో బాబా అది ఆ మెరుపు నిజమైన మెరుపు కాదు, అది ఈ జీవులు అన్ని ఈ ప్రేతాత్మలు ఏవైతే స్పిరిట్స్, ఈ జీవాత్మలు ఉన్నాయి కదా, శరీరం లేని జీవాత్మలు అన్నమాట అవన్నీ కూడా. ఆ ప్రేతాత్మలు అంటాం మనం వాటిని. ఈ ప్రేతాత్మ రూపంలో ఉన్నవి ఆ అంతర్ముఖ ప్రయాణం కోసం బాబా దగ్గరకు వస్తున్నాయట. అవన్నీ కూడా అంతర్ముఖ ప్రయాణం అంటే వాళ్ళ పునర్జీవనం అయిపోయింది, మేము అంతర్ముఖ ప్రయాణం చేస్తాం బాబా అని చెప్పేసి బాబా కోసం అంతర్ముఖ ప్రయాణం కోసం వాళ్ళ దగ్గరకు వస్తున్నాయి, బాబా దగ్గరకు వచ్చి ఆయనను వేడుకుంటూ ఉన్నాయి. There are scores of such spirits, but in whatever stage of advancement they hope to take form again, because the ultimate goal of every soul is to be one with the infinite, and that is only possible in human form alone. That is in short how I work. అంటే బాబా అంటున్నారు, ఆ ప్రేతాత్మలన్నీ ఆ అంతర్ముఖ ప్రయాణం కోసం నా దగ్గరికి ఎందుకు వస్తాయి? ఎందుకంటే మాకు మానవ రూపం ప్రసాదించమని. ఎందుకంటే కొన్ని వందల ఆ ప్రేతాత్మలన్నీ ఆయన దగ్గరకు వస్తాయట. ఎందుకంటే మేము పురోగమించే స్థాయిలో ఉన్నాం, మాకు రూపం ఇవ్వండి, రూపం ఇస్తే మేము ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాము అని చెప్పేసి ఆయనను వేడుకోవడానికి ముందుకు వస్తాయి. ఎందుకంటే ప్రతి జీవి యొక్క, ప్రతి ఆత్మ యొక్క అంతిమ లక్ష్యము ఆ అనంతతలో ఏకమవ్వడమే. ఆ అనంతతలో ఏకమవ్వడానికి మానవ శరీరంతో మాత్రమే సాధ్యము. మానవ శరీరం ఉంటేనే అది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యము కాదు. అందుకనే మానవ శరీరంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ మానవ శరీరం మాకు ప్రసాదించండి, మాకు ఇవ్వండి ఆ మానవ శరీరాన్ని. మేము ఆ మానవ శరీరంతో మేము మా లక్ష్యాన్ని చేరుకుని మేము ముక్తిని పొందుతాము అని చెప్పి నన్ను వేడుకోవడానికి ఆ రోజు ఈ యొక్క తెల్లని మెరుపు రూపంలో రాత్రి వస్తూ ఉంటాయి. నా పక్కన కూర్చుని నాతో పాటు అటెండెంట్స్, నాకు ఎవరైతే నా పక్కన కూర్చుని నాతో ఉన్న నైట్ వాచ్ డ్యూటీ చేసే ప్రతి ఒక్కరు కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి తెల్లని మెరుపుల్ని చూసేరు చాలా సార్లు అని చెప్పి బాబా ఈ మాట అన్నారు. ఈ మాట అంటే
మెహర్ బాబా అది నేను పనిచేసే విధానం. అంటే ఏ విధంగా పనిచేస్తారు? వ్యక్తిగతంగా, ఇండివిజువల్ గా, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకించి ప్రతి ఒక్క జీవాత్మతోనూ కూడా ఆయన పనిచేస్తారు. అంటే ఆయనతో ఈ వర్క్ ఎలా ఉంటుందండి? పర్సన్స్ ఆయన పక్కన ఉన్న వ్యక్తులతో, ఆయన దూరంగా ఉన్న వ్యక్తులతో, ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులతో, వీళ్ళందరితో కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. ఒక 1 to 1 అన్నమాట. ఆయన మరియు అతనే, వీళ్ళిద్దరికి మధ్యన ఉన్న సంబంధం ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత కలెక్టివ్ గా అంటే సామూహికంగా ఎలా పనిచేస్తారు? సామూహిక ప్రదేశాల్లోకి వెళ్ళి ఎక్కడైతే అందరి మనస్సులు ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటాయో అటువంటి చోట, అంటే ఒక ఆట స్థలంలో కానీ, లేకపోతే స్టేడియంలో కానీ, లేకపోతే రేస్ కోర్స్ లో కానీ, బాబా చాలా సార్లు పునః రేస్ కోర్స్ కు వెళ్ళారు. ఆ రేస్ కోర్స్కి వెళ్ళి బాబా గుర్రాలలో రేస్ ఆడడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు ఉన్నారు, పదండి అన్నారు అంతే బాబా. సో ఇలాగా బాబా ఏం చేశారంటే వాళ్ళతో అక్కడున్న వాళ్ళ మనస్సుల మీద, ఆయన మనసులన్నీ ఒక దేని మీద అయితే కేంద్రీకృతమై ఉన్నాయో ఆ మనస్సుల మీద ఆయన దృష్టి కేంద్రీకరించి వాళ్ళు ఆ మనస్సులతో వాళ్ళకి పని చేయించారు. వాళ్ళకి ఆ విశ్వ కార్యక్రమం ఏం చేయించారో మనకు తెలీదు, కానీ ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ పుష్ ఇవ్వడానికి ఆ కలెక్టివ్ గా యూస్ చేసుకున్నాను అన్నారు బాబా. అంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైన త్రూపునివ్వడానికి అక్కడ నేను సామూహికంగా వాళ్ళ మనస్సులు దేని మీద కేంద్రీకృతమై ఉన్నాయో ఆ మనస్సుని నేను ఉపయోగించాను అని చెప్తారు. ఆ తర్వాత విశ్వాత్మకంగా నా యొక్క ప్రతినిధుల్ని నేను వాళ్ళతో నేను గ్రహించాను. ఎలా అంటే ఆ విశ్వాత్మకంగా ఏ విధంగా ఉంటుందంటే నేను నేను ఆ నా యొక్క ఎందుకంటే ప్రతి జీవాత్మ యొక్క మనస్సు కూడా ఆ విశ్వాత్మకమైన మనస్సు అంటే ఆ అవతారుడితో కానీ సద్గురువుతో కానీ సంబంధం ఉంటుంది అనమాట. సో వాటితో సంబంధం ఉంటుంది కాబట్టి ఈ మా బాబా ఏం చేస్తారంటే ఈ తన ప్రతినిధుల ద్వారా వాళ్ళతో పనిచేస్తాను అని చెప్తూ, ఆ ప్రతినిధులు అంటే కొంతమంది విశ్వాత్మకమైన మనసుతో పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, మీతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఆయన ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఎక్కడికో వెళ్ళిపోతారు ఆలోచనలు. అలాగ ఒకసారి ఉంటుందిట. అదే విధంగా ఒక్కొక్కసారి రాత్రులు ఆయన చుట్టూ అనేక తెల్ల అంటే ఒక తెల్లని కాంతి పుంజాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జీవాత్మలు, శరీరం లేని జీవాత్మలు ఇవన్నీను వాటికి శరీరం కోసం నన్ను ప్రాధేయపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా వాటికి శరీరం ఉంటేనే వాళ్ళ అనంతతలో వాళ్ళు ఏకమవుతారు, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలరు. ఇది నేను పనిచేసే విధానము అని చెప్పి బాబా ఆ యొక్క ఈ ఫస్ట్ ప్రశ్నకి బాబా సమాధానం చెప్పారనమాట. నెక్స్ట్ నేను ఇంకా ఇవాళ చాలా ఇది నేను అప్పుడే ఆల్రెడీ 27 minutes అయిపోయింది ఇది. ఇంకొకటి నెక్స్ట్, టేక్ మీ విత్ యూ అంటే నన్ను నీతో తీసుకెళ్ళు అనే ఒక సందర్భం జరిగిందనమాట బాబాకి. ఈ సందర్భం ఏంటి అనేది ఇది బాబా మాటల్లోనే తెలుసుకుందాం. ఎలా అంటే there was more light-hearted conversation than Baba told us that we should go out and walk around the Meher Mount, see the views and try to love Baba through nature. Baba Meher Mount కి వెళ్ళారు 1956లో. వెళ్ళినప్పుడు బాబా ఏం చేశారంటే మీరందరూ బయటికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ ప్రకృతిలో చూడండి, ఆ ప్రకృతిలో ప్రకృతి నుండి నన్ను దర్శించండి, ప్రకృతి నుండి నన్ను ప్రేమించండి. ట్రై టు లవ్ బాబా త్రూ నేచర్, ప్రకృతి ద్వారా నన్ను బాబాని ప్రేమించండి అన్నారు. అంటే నేను ఇంత అందమైన ప్రకృతిని సృష్టించాను, ప్రకృతిని ప్రేమించి నా మీద మీ ప్రేమ చూపించండి అన్నారు. సో he said, this is all due to my love, this whole creation, this nature, all the beauty you see all come out of me. అంటే మీరు చూడండి, ఈ చుట్టూ ఉన్నది ఇదంతా నా ప్రేమ, మీరు చూస్తున్న ఈ అందమైన ప్రకృతి అంతా నా ప్రేమ, ఈ విశాలమైన విశ్వము, ఈ ప్రకృతి, మీరు చూసే ఈ అందాన్ని కూడా నాలో నుంచి ఉద్భవించినవే. దెన్ యాజ్ వీఆర్ లివింగ్ హి యాడెడ్, అండ్ టేక్ మీ విత్ యూ. మీరందరూ వెళ్ళి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ అందాలన్నిటినీ, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అన్నట్ట. చూడండి, అంటే బాబా అక్కడ ఉన్న ఆ మెహర్ మౌంట్ దగ్గర ఉన్న ప్రకృతిని సందర్శించండి అని చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నారు, ఈ విశ్వము,
ఈ విశ్వము, ఈ ప్రకృతి, ఈ అందాలు ఇవన్నీ కూడా నాలో నుంచి ఉద్భవించినవే. కాబట్టి వాటిని ప్రకృతిని దర్శిస్తూ నన్ను ప్రేమించండి, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అన్నారు. అంటే నన్ను మీతో నన్ను అంటే నేను నేను నన్ను స్మరిస్తూ వెళ్ళండి అని అర్థం అన్నమాట. అయితే జియానా రైట్స్ ఆఫ్ ప్రిషియస్ ఎక్స్పీరియన్స్ విత్ బాబా అండ్ దిస్ టైమ్. అయితే ఈ జీన్ అడ్రియల్ ఉంది, తను ఏం చేసిందంటే తనకి కలిగిన అద్భుతమైన అనుభవాన్ని ఇక్కడ రాసిందనమాట. I was specially impressed with Baba saying, "Take me with you." It was like an order, so I began to imagine that Baba was walking along with me. అయితే నేను బాబా నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి అని ఏదైతే మాట అన్నారో ఆ మాట నాకు ఒక ఆజ్ఞలాగా అనిపించిందిట. అనిపించిన తర్వాత సో బాబా మాతో పాటు నడిచొస్తున్నారు ఆయన, నేను అని ఊహించుకుంటూ ఆయన నాతో పాటు నడిచొస్తున్నారు, నాతో పాటే ఉన్నారు బాబా మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి అన్నారు. అనేసరికి ఆవిడేమనుకుంది, రండి, బాబా నా పక్కనే ఉన్నారు, సో బాబా నాతో పాటు నడిచొస్తున్నారు సో అని చెప్పేసి ఆవిడ ఊహించుకుంటూ నాతో పాటు బాబాని తీసుకువెళ్తానని చెప్పేసి ఆవిడ బాబాతో మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏ విధంగా? ఐ బిగన్ టు మెంటలీ కాన్వర్స్ విత్ బాబా. నేను మెల్లిగా బాబాతో మనసుతో మాట్లాడుతున్నాను అనమాట. తనలో తాను బాబాతో మాట్లాడుకుంటున్నాను అనమాట. తనలో తాను మాట్లాడుకుంటూ ఆ మనసులో బాబాతో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. బాబా, ఇట్స్ స్టిల్ ఫాగీ అవుట్ బాబా and the view is not clear. Oh, there is a big beautiful tree over there, Baba. I would love to see you sitting under it. ఆవిడ బాబాకి చెప్తున్నట్ట. ఏమనందిట, బాబా ఇంకా ఈ చుట్టూ ఉన్న మంచు కరిగిపోలేదు, ఇంకా మసకగా ఉంది, ఇంకా మంచు అలాగే ఉంది, ఇంకా మసకగా ఉంది, నాకు ఏది కూడా స్పష్టంగా కనిపించటం లేదు. ఓ, అక్కడ పెద్ద చెట్టు ఉంది బాబా, ఆ చెట్టు కింద కూర్చుందాం పదండి అనుకుంటూ ఆవిడ మాట్లాడుకుంటూ ఆ మనసులో బాబాని ఊహించుకుంటూ వెళ్తున్నట్ట. దెన్ as I walked on, I heard people coming from the direction of the house. Turning around, I was surprised to see Baba followed by several people rapidly walking towards big tree. నేను అలా నడుస్తూ వెళ్తున్నాను ఆ చెట్టు దగ్గరికి. ఈ లోపల అక్కడ చాలా మంది వస్తున్నట్టు నాకు అనిపించింది, సౌండ్ వచ్చింది. ఏంటబ్బా అని చూసేసరికి బాబా చాలా మంది తన చుట్టూ చాలా మందితో ఆ చెట్టు దగ్గరకు వస్తూ నాకు కనిపించారు. ఆ పెద్ద నేను ఏ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నానో ఆ చెట్టు దగ్గరకు వస్తూ కనిపించారు. రైట్ అవే ఐ వండర్డ్, ఈజ్ హి గోయింగ్ టు సిట్ అండర్ ద ట్రీ? అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆహా, బాబా ఆ చెట్టు కింద కూర్చుంటారా అని నేను అనుకున్నాను. I started walking towards Baba and the tree, but the crowd moved in front of Baba and I could not see if he was actually sitting under the tree, but it appeared as if he was. అంటే నేను ఆ చెట్టు దగ్గరికి బాబా వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను, ఆ చెట్టు వైపు బాబా వైపు. కానీ బాబా చుట్టూ మూగిన ఆ గుంపు ఏదైతే ఉందో ఆ గుంపు వలన బాబా ఆ చెట్టు కింద కూర్చున్నారా కూర్చోలేదా అనే విషయం నాకు తెలియలేదు అక్కడ. కానీ నేను అనుకుంటున్నాను బాబా ఆ చెట్టు కిందే కూర్చున్నారని నేను అనుకుంటూ దగ్గరికి వెళ్తున్నాను. బాబా యాక్చువల్లీ వాజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. బాబా ఆ చెట్టు కింద కూర్చున్నారట. ద క్రౌడ్ స్టార్టెడ్ టు మూవ్ అవే అండ్ ఐ వాజ్ అఫ్రేడ్ ఐ వుడ్ నాట్ గెట్ దేర్ బిఫోర్ బాబా లెఫ్ట్. నాకు అనిపించింది చాలా బాబా చుట్టూ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉండేసరికి నేను బాబా దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాను. నాకెందు భయం ఏంటంటే నేను బాబా దగ్గరికి దాకా వెళ్ళే లోపల బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతారా, ఎందుకంటే అంతమంది ఉన్నారు బాబా చుట్టూను, నన్ను వెళ్ళనిస్తారా, బాబా దగ్గరికి వెళ్ళనివ్వరా అనే భావన నాకు కలిగిందనమాట. తనకి ఐ వాజ్ అఫ్రేడ్ ఐ వుడ్ నాట్ గో దేర్ బిఫోర్ బాబా వెళ్ళిపోయే లోపల నేను వెళ్ళగలనా లేదా అని సందేహం కలిగింది. టు మై సర్ప్రైజ్ బాబా వెయిటెడ్ అండ్ మోషన్ ఫర్ మీ టు కమ్ టు హిమ్. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బాబా నా కోసం ఎదురు చూస్తున్నారు. దా వచ్చి కూర్చో అని సైగర్ చేశారట బాబా. When I reached Baba's side, he reached over and most lovingly kissed my cheek. బాబా ఆయన దగ్గరికి వెళ్ళంగానే బాబా ఏం చేశారట, చాలా మృదువుగా చాలా ప్రేమతో ఆవిడ ఆవిడ బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నారు బాబా. As Baba and the others moved on, I remained there for a while, completely overwhelmed by the sweetness of Baba's love. అయితే బాబా నన్ను ముద్దు పెట్టుకున్నారు, బాబా వెళ్ళిపోయారు అక్కడి నుంచి.
అయితే నాకు బాబా వాళ్ళు అక్కడి నుంచి ఆ బాబా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు బాబా ఇచ్చిన ఆ ముద్దు తాలూకు మాధుర్యాన్ని నేను అనుభవిస్తూ నేను అలాగ ఉండిపోయాను, పూర్తిగా మునిగిపోయాను ఆ మాధుర్యంలో. బాబా బాబా నన్ను ముద్దు పెట్టుకున్నారనే మాధుర్యంలో మునిగిపోయాను. It was so wonderful that all I could do was to seek out a quiet place and sit there myself in the state of great bliss. నేను ఇంకేం చెయ్యలేకపోయాను. నేను వెళ్ళి అది ఎంత బాగుందంటే ఆ అనుభూతి, ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క పరమానందాన్ని అనుభవిస్తూ ఉండిపోయాను. ఆయన నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు నాకు కలిగిన ఆ పరమానందాన్ని తలుచుకుంటూ ఆ పరమానందాన్ని గుర్తు తెచ్చుకుంటూ నేను అక్కడే ఉండిపోయాను. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఉండిపోయాను. I don't know how long I sat there. Time and place seemed to fade into the background and I was taken over completely by Baba previous love and bliss. అది ఎంత సమయం గడిచిందో నాకు తెలియదు. సమయం ఎలా గడుస్తున్నదో ఎంత అయిందో కూడా నాకు తెలియదు. నేను అక్కడే కూర్చుండిపోయాను. కూర్చున్న తర్వాత నేను ఆ బాబా యొక్క ప్రేమ మరియు ఆ పరమానందం, బాబా ఆ పరమానందంలో మునిగిపోయిన ఆ మాధుర్యంలో మునిగిపోయిందట పూర్తిగా ఆవిడ. ఆఫ్టర్ ఎ వైల్ ఐ బిగన్ టు గెట్ హంగ్రీ అండ్ రియలైజ్డ్ దట్ ఇట్ మస్ట్ బి లాంగ్ పాస్ట్ లంచ్ టైం. కొద్ది సమయం అయిన తర్వాత నాకు, అంటే చూడండి, ఫాగ్ అంటే ఎప్పుడు ఉంటుంది? పొద్దున్న ఉంటుంది. ఈవిడ లంచ్ టైం అంటే మధ్యాహ్నం దాకా ఆవిడ ఆ అనుభూతిలో మునిగిపోయింది పూర్తిగా. అంటే ఎప్పుడు దాకా అంటే బాబా యొక్క ప్రేమ మాధుర్యంలో ఆవిడ అలా మునిగిపోయింది. ఆఫ్టర్ వైల్ ఐ బిగాన్ టు గెట్ హంగ్రీ. ఆవిడకి అప్పుడు మధ్యాహ్నం, ఇది భోజనం సమయం కదా, ఆకలేస్తున్నది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి పాపం. అప్పుడు ఆవిడ గుర్తించింది. ఐ హరీ టు ద హౌస్ అండ్ ఫౌండ్ ఓన్లీ క్రస్ట్ ఆఫ్ బెడ్ లెఫ్ట్ బట్ ఇట్ టేస్టెడ్ లైక్ మన్నా ఫ్రమ్ హెవెన్. ఆవిడ ఏం చేసింది? అయ్యో, మధ్యాహ్నం లంచ్ అయిపోయి ఉంటుంది, నేనేమో వెళ్ళకపోతే బాగుండదేమో అని చెప్పేసి, అంటే ఆవిడికి ఒక్క నిమిషం, 1 minute, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయింది ఇక్కడ. ఓకే, ఆవిడ ఒక్క బ్రెడ్ పీస్, అంటే క్రస్ట్, అంటే బ్రెడ్ తాలూకు పై ముక్కు ఉంటుంది చూసారా, క్రస్ట్ ఒక్కటే కనిపించింది అనమాట ఆవిడకి. అదొక్కటే కనిపించగానే ఆవిడకి అది స్వర్గంలో ఉన్న అమృతం లాగా ఆవిడ భావించింది. ఇది చూడండి, ఇక్కడ మెహర్ బాబా ఇచ్చిన అనుభూతిని గురించి అక్కడ 2 విధాలుగా వర్ణన ఉంది. ఆయన యొక్క ఆ దివ్యానందంలో, ఆ ప్రేమానందం, ఆ ప్రేమ మాధుర్యంలో, ఆ దివ్యానందంలో మీరు ఏం పెట్టినా సరే మీకది అమృత తుల్యము, అంటే అమృతంతో సమానం. అది మనకేం పెట్టినా మనకు అమృతంతో సమానం. అది అంటే క్రస్ట్ మీరు చూడండి, బ్రెడ్ ముక్క పైన గట్టిపడిపోతుంది, అది పెట్టినా కూడా అది అమృతంలా కనిపించింది ఆవిడికి. Quite some time later, when thinking over this wonderful experience with Baba, it dawned on me that in kissing my cheek, Baba was acknowledging and expressing his approval of my obedience. ఆయన అప్పుడు ఆవిడ అలా కొద్దిసేపు అయిన తర్వాత ఆ బ్రెడ్ని తినేసిన తర్వాత మళ్ళీ ఆ బాబా ఇచ్చిన ఆ ముద్దు తాలూకు మాధుర్యాన్ని ఆవిడ గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించేసరికి మళ్ళీ అబ్బా ఎంత మధురంగా ఉంది ఆ ముద్దు, బాబా ఇచ్చిన ముద్దులో. అది నాకు, ఆవిడికి ప్రేమ మాధుర్యం, ఆనందం కలుగుతున్నారు ఆ ముద్దులో. అది నిజంగా అప్పుడు ఆవిడకి అనిపించింది ఏమనని, బాబా నా యొక్క ఒబీడియన్స్, నా విధేయతని గుర్తించి బాబా నాకు ఇచ్చారు ఈ ముద్దు అని అప్పుడు నాకు తెలిసింది. విధేయత ఏంటా విధేయత? ఐ రియల్లీ హ్యాడ్ ట్రై టు క్వైట్ లిటరల్లీ టేక్ హిమ్ విత్ మీ. అయ్యో బాబా, టేక్ మీ విత్ యూ అన్నారు, అంటే నన్ను నీతో తీసుకువెళ్ళు అన్నారు. అదే విధంగా నేను ఆయన చెప్పిన టేక్ మీ విత్ యూ అనే పదాన్ని విధేయతతో నేను ఆయనని తీసుకువెళ్ళాను, నాతో పాటు అక్కడికి తీసుకువెళ్ళాను, ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాను. నేను నా విధేయతకి ముగ్ధుడయ్యి, నా విధేయతకి ముద్దొచ్చి, ఆయన నా విధేయతకి సంతోషించి ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట, అది బహుమానం.
ఆ బహుమానం ఏంటంటే నన్ను పరమానందంలో ముంచివేసిన ఆయన ఇచ్చిన ప్రేమపూర్వకమైన బహుమానము. ఆయన నా విధేయతని గుర్తించారని నాకు అప్పుడు తెలిసింది. అందుకనే బాబా టేక్ మీ విత్ యూ అంటే ఆయన మనతోని ఆయన మనతోనే తీసుకువెళ్ళాలి. మనతో ఉన్నారు, ఎప్పుడూ కూడా మనతో ఉన్నారు. బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు. మనతో ఉండేటట్టు మనం ఆయనని తీసుకువెళ్ళాలన్నమాట. మనం ఎప్పుడు కూడా మన పక్కన బాబా లేరు అనే భావన ఎప్పుడూ కూడా రాకుండా, ఎప్పుడూ కూడా బాబా అంటున్నారనమాట, టేక్ మీ విత్ యూ, నన్ను నీతో తీసుకువెళ్ళు అని చెప్పి బాబా ఎప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ 2 ఇన్సిడెంట్స్తో ఇవాళ నేను ముగిస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. విశ్వవ్యాప్తమైన కార్యక్రమము ఎలా జరిపించుకుంటారో, ఎలా జరిపిస్తారో అందరితో పాటు, అలానే నన్ను నీతో తీసుకెళ్ళు అని 2 విషయాలు చాలా చక్కగా మాకందరికి విరింపచేశారండి. బాబా వారు చాలా చక్కగా మీతో మాధ్యమంగా వాడుకొని చాలా చక్కగా మీరు వివరించారు సుబ్రహ్మణ్యం గారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు మనం మరి సంకీర్తనలోకి వెళ్దాము. పుష్పలత గారు జై బాబా అండి. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవనే చేయగ దీవించి అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోని నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోని నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్యలీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్యలీలా. కరుణతో పాలించి కామితమి తీర్చుమా, కరుణతో పాలించి కామితమి తీర్చుమా. అనుభవింపజేయుమా ఆనందలేశము.
వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా మణి. థ్యాంక్ యూ. జై బాబా. పుష్పలత గారు మంచి సంకీర్తన చక్కగా ప్రారంభించారని మీకు జై బాబా. ఆనంద్ కుమార్ అనే జై బాబా ఈరోజు సంకీర్తన. అవతార్ మెహర్ బాబా की जय. మాకు వినిపిస్తుందా? వినిపిస్తోందండి, వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మహిమాన్వితము నీ ప్రియ నామము పరమాద్భుతము నీ ఆగమనం పరమాద్భుతము నీ ఆగమనం బాబా మహిమాన్వితము నీ ప్రియ నామము పరమాద్భుతము నీ ఆగమనం మెహరని అన్నా మెహరని విన్నా ఉన్నానంటూ వినిపిస్తావు మెహరని అన్నా మెహరని విన్నా ఉన్నానంటూ వినిపిస్తావు అన్ని నీవై విన్నపమేదో విననట్లే నటిస్తావు అన్ని నీవై విన్నపమేదో విననట్లే నటిస్తావు మహిమాన్వితము నీ ప్రియ నామము పరమాద్భుతము నీ ఆగమనం బాబా అవసరమేదో అడుగకే నీవు అనుకున్నంతలో తీరుస్తావు అవసరమేదో అడుగకే నీవు అనుకున్నంతలో తీరుస్తావు సహనము ఓరిమి కావాలనుచు ఆపిద ప్రేమములాలిస్తావు సహనము ఓరిమి కావాలనుచు ఆపిద ప్రేమములాలిస్తావు మహిమాన్వితము నీ ప్రియ నామము పరమాద్భుతము నీ ఆగమనం నీవు నేను ఒకటని తెలిపి నేనెటనున్నా నీవటనుండవు నీవు నేను ఒకటని తెలిపి నేనెటనున్నా నీవటనుండవు ఆటాడేవు ఆడించేవు ఆడుతూ పాడుతూ అలరించేవు ఆటాడేవు ఆడించేవు ఆడుతూ పాడుతూ అలరించేవు మహిమాన్వితము నీ ప్రియ నామము పరమాద్భుతము నీ ఆగమనం మౌనము దేవుని నిజ భాషనుచు సంకీర్తనకు వశమవుతావు మౌనము దేవుని నిజ భాషనుచు సంకీర్తనకు వశమవుతావు నీ తత్వము మాకవగతమౌన చరణము నీవే ప్రేమవతార నీ తత్వము మాకవగతమౌన శరణము నీవే ప్రేమవతార
మహిమాన్వితము నీ ప్రియ నామము, పరమాద్భుతము నీ ఆగమనం. మెహర్ శ్రీయద ముదమున నిలచి సుధపద కవితలు వ్రాయించావు. మెహర్ శ్రీయద ముదమున నిలచి సుధపద కవితలు వ్రాయించావు. గానము నీవే, గాయకుడివే, శ్రోతవు నీవే, సర్వము నీవే. గానము నీవే, గాయకుడివే, శ్రోతవు నీవే, సర్వము నీవే. మహిమాన్వితము నీ ప్రియ నామము, పరమాద్భుతము నీ ఆగమనం. పరమాద్భుతము నీ ఆగమనం, పరమాద్భుతము నీ ఆగమనం. బాబా అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా అమ్మ మణి. థ్యాంక్ యూ అనయ్య. జై బాబా అన్నయ్య. మంచి సంకీర్తన అంటే చక్కగా పాడు వినిపించారు. మీకు జై బాబాలు. శేషరత్నం గారు జై బాబా అండి. మీరు ప్రార్థనలు చేయండి. విశాలి గారు మీరు పాడలేదు కదా, హారతిద్దురు మరి బాబాకు. శేషరత్నం గారు జై బాబా. జై బాబా వినిపిస్తుందా అండి నాగమణి గారు? వినిపిస్తాం వినిపిస్తాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వర్దిగా, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదీను అంతమును లేని వాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరింగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు, నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమునగలవు, పాతాళమునగలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలయందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును, జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేరివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెళ్ళన ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, నహుర్ మజ్దా, ప్రీతముడైన భగవంతుడవు, నీవు ఈజద్దనముడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లాహు ఇల్లల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము నగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు
మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటికీ మమ్ము క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకు సహాయము చేయుము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు మెహర్ బాబా నీ కొంగు దృఢముగా పట్టుకొని ఉండినట్లు మాకందరకు సహాయము చేయుము. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ అవకాశం కల్పించిన బాబా వారికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బాబా అండి. నాగమణి గారు. శేషరత్న గారు జై బాబా అండి. బాబా వారికి ప్రార్థనలు చాలా చక్కగా వినిపించారు. జై బాబా అండి. విశాలి గారు మీరు హారతి పాడారా? హారతి కాదు, పాట పాడారా? పాడారా? సరే. సత్యవాణి గారు జై బాబా, మీరు నామం చేయండి ఒక 2 నిమిషాలు. సత్యవాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై, 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 అవతార్ 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 మెహర్ బాబా కీ జై, 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 అవతార్ 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 మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. సత్యవాణి గారు చాలా చక్కగా నామం చేశారు. జై బాబాలు. ఇప్పుడు ఆ మౌనమూర్తి మనం మదిలో తెలుసుకుని 1 నిమిషం మౌనం ఉంటాం. తర్వాత విశాల గారు బాబా వారికి హారతిస్తారు. జై బాబా.
अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా. విశాల గారి జై బాబా అండి. అందరికి జై మేర బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి पुकारे महिमा तोरी दिव्य सनातन परम दयाघन दिव्य सनातन परम दयाघन हे जगदोधारो मेरु मनो आरति स्वीकारो मेरु मनो आरति स्वीकारो धूप दीप चंदन चरताना भोग लगाना फूल चढ़ाना तुम्हारा ही तुमको लौटाना खाली बड़ाई करो मेरे मनो आरती स्वीकारो मेरे मनो आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल सतारण हमारे हो तुम सम और नहीं तुम ही हो हे सत अवतारो मेरे मनो आरती स्वीकारो मेरे मनो आरती स्वीकारो सकल चराचरा तुम्हारी माया सकल चराचरा तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुम्हारा अंत ना कोई पाया तुम्हारा अंत न कोई पाया तुम्हारा अंत करो मेरे मनो आरती स्वीकारो मेरे मनो आरती स्वीकारो अपने को जब जो नहीं जाने अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने क्या पहचाने जो कुछ भी कहते अनजाने जो कुछ भी कहते अनजाने गुण गाते तुम्हारो मेरे मनो आरती स्वीकारो मेरे मनो आरती स्वीकारो सीमा नाही तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको क्या कोई दे सकता प्रभु तुमको भीख तुम्हीं दो प्रेमी जनों को नित्य तुम्हें सुमरो मेरे मनो आरती स्वीकारो
मेहर मनोहारति स्वीकारो दिव्य सनातन परम दयाघन दिव्य सनातन परम दयाघन हे जगतोदारो मेहर प्रभु आरती स्वीकारो मेहर मनोहारति स्वीकारो अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की जय बाबा थैंक यू बाबा जय बाबा जय मेरे बाबा జై బాబా భారతి ఆంటీ విశాల్ గారు జై బాబా చాలా చక్కగా బాబా వారికి హారతిచ్చారు. ఇక జై బాబాలు బాబా వారు తన కార్యక్రమాన్ని మనందరితోటి చాలా చక్కగా చేయించుకున్నారు. పాల్గొన్న వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జై బాబా తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ జై మెహర్ బాబా.